ఇది నా కథ. ఈ ప్రపంచం నన్ను మూగది అనొచ్చు, కానీ నా దృష్టిలో ఈ ప్రపంచమే మూగది, చెవిటిది. నా మనసులో పుట్టే ఆలోచనలకి భావశబ్ద తరంగాలు పొంగుతాయి, కానీ అది బయటికి కనిపించదు, మీకు మాత్రమే వినిపిస్తుంది. ఒక మూగ మనసులో ఎన్నెన్ని భావాలు వస్తాయో అవన్నీ మీకు మాత్రమే వినిపిస్తాయి. తుఫాన్ ఉక్కిపడేలా చేస్తోంది. తీర ప్రాంతాల్లో ఎగిసిపడుతున్న రాకాసి అలలు అలజడి రేపుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ సూపర్ సైక్లోన్ గా మారి ఉత్తర దిశగా ప్రయాణిస్తోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కోస్తాంధ్ర తీరం వెంట 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటున్నారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నేను తరుణ్ 3 years బ్యాక్ ఒక ఈవెంట్లో కలిసాము. మొదటిసారి కలిసినప్పుడు ఇంత సీరియస్ రిలేషన్లోకి వెళ్తాం అనుకోలేదు. ఒంటరిగా వెళుతున్న నదికి ఇంకో నది తోడైనట్టు నాకు తరుణ్ ఒక మంచి తోడయ్యాడు. తన ప్రేమ ప్రవాహంలో కొండలు గుట్టలు దాటి సముద్రం అనే పెళ్లిలో కలవడానికి ప్రవహిస్తున్నాము. మా ఇష్టాలు తెలుసుకోవడంతో పాటు మాకు నచ్చని విషయాలు మేమెప్పుడూ ప్రస్తావించుకోమని మా ఒప్పందం. నన్ను మూగది అంటే నాకిష్టం ఉండదు, తరుణ్ని ఎవరైనా కంపేర్ చేస్తే తనకిష్టం ఉండదు. ఈ ప్రేమ ఒప్పందం సహనం వల్ల బలపడుతోంది. అది మా అమ్మాయిలకి కొండంత ఉంది. తరుణ్కి దూకుడెక్కువ. ఇవన్నీ పక్కన పెడితే నేను కలిసిన మనుషుల్లో తరుణ్ ఒక్కడే నా మూగ మనసు వెనుక ఉన్న అర్థాన్ని చూశాడు. మిగిలిన నా జీవితానికి నా మాటగా మారాడు. థ్యాంక్ యూ గాడ్. Work from home. We write to share important information about new steps we are taking to meet the challenge of COVID-19 beginning tomorrow, and until we communicate otherwise, all Locus Limited employees who can work from home should make arrangements with their team lead to do so.
తీసేయడం ఏంటి? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? భార్గవ్ ఏమన్నాడు? అదేనే నీ లవర్ కమ్ హస్బెండ్. అవును పింకీ, నువ్వు చాలా లక్కీ. కానీ నా విషయం ఏంటో అర్థం కావడం లేదు. నన్ను కూడా తీసేస్తారేమోనే. అంటే అలా కాదే, నేను అనేది ఏంటంటే బయట చాలా పాండమిక్ సిచ్యువేషన్ ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నన్ను కూడా తీసేస్తారేమోనే. ఏమోనే, ఏం జరుగుతుందో. ఓకే బాయ్. దేవుడా. తరుణ్, పింకీని జాబ్ నుండి తీసేశారంట. మెయిన్ ఫ్రెషర్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ నేనే అంటావా? ప్రెసెంట్ తను మ్యారేజ్ అయ్యాక ఇంకో జాబ్ చూసుకుంటా అంది. తనకంటే ఫ్యామిలీ ఉంది. తరుణ్, నాకు ఇన్సెక్యూర్గా ఉంది. నేనెప్పుడు ఏం చెప్పినా కేర్ చేయవు. నేను నీ నుండి కోరుకునేది అటెన్షన్ అండ్ కన్సర్న్. అది కూడా లేకపోతే ఎందుకు నాతో ఈ రిలేషన్? నీకంటే ఆ భార్గవ్ నయం. పింకీని అర్థం చేసుకుంటున్నాడు. నీకు హ్యాపీగా ఉన్నప్పుడే నాతో మాట్లాడతావు. ఇప్పుడు కూడా చూడు, కనీసం మినిమం రెస్పాన్స్ కూడా సరిగా ఇవ్వటం లేదు. నేను మూగదానని గుర్తు చేస్తున్నావు కదా, థ్యాంక్స్. వాట్? అమ్మా, నాన్న, నా ఆత్మహత్యకు కేవలం నేను మాత్రమే కారణం, వేరే ఎవరు కాదు. చచ్చిపోతే బాగుండు. ఎందుకు ఈ కోల్ అంతా? అయినా బ్రేకప్ అయిందని చచ్చిపోవాలా ఏంటి?
Dear Vaishnavi, this letter of termination of employment is to inform you that your employment with Locust Limited will end as of May 21, 2020 and has been eliminated. తరుణ్ నన్ను టెర్మినేట్ చేసేశారు. ఈ నేను అనే పదం మంచిదో చెడ్డదో మనం చెప్పలేము. ఎక్కడ పెట్టినా దానిలో కలిసిపోతుంది. నేను నటిస్తున్నాను, నేను బతుకుతున్నాను, లేదు నేను బతుకును ఈడుస్తున్నాను, నేను నా మాట వినలేని అగాధంలో ఉన్నాను. ఎవరికి చెప్పాలి ఇదంతా? అందుకే నేను నటిస్తున్నాను. ఫైనల్గా ఐ యామ్ టైర్డ్. ఈరోజు మొదటిసారి నా హృదయంలో ఉన్న భావం కాగిత రూపం దాల్చింది. అనాథగా పుట్టి మూగదాన్నిగా ఒంటరై ఒక తోడు కోసం, ఒక ఆశ కోసం ఎదురు చూసిన నాకు చీదరింపులు చులకనలే సన్మానాలయ్యాయి. ఈ విపత్తు మాలాంటి వారికి కాళరాత్రి. తమ భావాన్ని అణుచుకునే మనిషి అగ్నిపర్వతం అయితే దానికంటే ప్రమాదం మూగవాడి భావం. పావం ఎంత ప్రమాదమైనా మాలోని లోతు అర్థం చేసుకునే చెవిటి లోకం. వీచే గాలికి, ఉషోదయానికి లేని గుర్తింపు మనసులో మాట చెప్పలేని వ్యక్తికి ఎక్కడుంటుంది? పగలు రాత్రుల మధ్య ఊగిసలాడే మాలాంటి బ్రతుకులకి ఆశ ఎక్కడుంటుంది? గమ్యం తెలియని ఆలోచనల ప్రవాహం ముగుస్తుందా? కుదుపులు నిండిన జీవితానికి ఆనకట్ట అదుపు చేస్తుందా? వీటన్నిటికంటే చస్తే సుఖం ఉంటుంది. చివరిగా నా చావు అందరికీ ఒక సమాధానం అవుతుంది అనుకుంటూ ఇట్లు వైష్ణవి. ఉంఫున్ తుఫాన్ ఉలిక్కిపడేలా చేస్తోంది. తీర ప్రాంతాల్లో ఎగిసిపడుతున్న రాకాసి అలలు అలజడి రేపుతున్నాయి. ప్రాబ్లమ్స్తో నిండిపోయిన బుర్రతో తను చావాలనుకుంది. కానీ మదర్ నేచర్ తనని కాపాడుకుంది. స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తున్న ఆ డౌని నింగిలోకి వదిలేసినట్టు చావాలని తన ఆలోచనలు కూడా వదిలేసింది. అలా తన లైఫ్కి ఇంకో ఛాన్స్ ఇచ్చింది. మీ లైఫ్కి మీరు ఇంకో ఛాన్స్ ఇవ్వండి. ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ఛాలెంజ్గా భావించండి. లైఫ్ ఈజ్ ప్రీషియస్. మీ లైఫ్ కంటూ ఏది గొప్పది కాదు. వెతకండి, బతకండి. బతకడానికి ఒక రీజన్ అంటూ ఉంటుంది కదా. ఇట్లు మీ మణికుమార్.